యేసు ప్రభు పేరిట మీ అందరికి శుభములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. ఈ యొక్క 21 రోజు ఉపవాసంలో ఈరోజు 13వ రోజు అండి. మనందరూ ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, దేవుని వాక్యం ధ్యానిస్తున్నాము, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాము అని భావిస్తున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, పెంతెకోస్తు దినమున 120 మంది పైగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి మరియు వారిలోనికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వారు సాక్షులుగా మార్చబడ్డారు. అదేవిధంగా బైబిల్ గ్రంథం చెప్తుంది, వారు భాషల్లో మాట్లాడడం మనం చూస్తామండి. హల్లెలూయా. ఇప్పుడు ఎలా అయితే యేసు ప్రభువు వారు లోకమునకు బహుమానమై ఉన్నారో, పరిశుద్ధాత్ముడు సంఘమునకు బహుమానమై ఉన్నారో, అదేవిధంగా భాషలు అనేది కూడా మనందరికీ బహుమానంగా ఉందని. సో నేను అందరూ ప్రోత్సహిస్తున్నాను, భాషలో ఎక్కువగా ప్రార్థన చేయండి. మీరు ఎక్కువ భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆయనకి సన్నిహితంగా మరియు ఆయన మీతో ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. సో ఎక్కువగా భాషలో ప్రార్థన చేయండి, ఎక్కువగా ఆయన వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్.